నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక మన దేశంలో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి, అంటే చాలామంది ఒక గౌరవనీయంగా చూసినటువంటి వ్యక్తి, దాంతోపాటు చాలామందికి ఆదర్శవంతంగా ఆయన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన చనిపోయి కూడా మనకు ఒక దాదాపు 6 నెలలు కావస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి రతన్ టాటా గొప్పతనం గురించి మళ్ళీ ఒకసారి వార్తల్లోకి వచ్చింది. ప్రధానంగా ఎందుకంటే ఆయన వీలునామా ఇప్పుడు బయటపడుతుంది. అంటే ఆయన తన మరణానంతరం ఎవరికి ఆస్తిలో ఎంత వాటా ఇవ్వాలి అనేది రాచిండు. ఆ వీలునామా చూస్తూ ఉంటే నిజంగా ఆయన గొప్పతనం ఏంటి అనేది మళ్ళీ ఒకసారి ప్రపంచానికి అయితే తెలుస్తుంది. నిజంగా రతన్ టాటా చాలా అంటే ఏమంటారు, ఆయన చాలా సింపుల్గా బతికిండు. వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఆయన చాలా సింపుల్గా బతికిండు. ఆయన జీవన విధానం కూడా మనం చూసినాం. పెళ్ళి చేసుకోలేదు, పిల్లలు కూడా లేరు. ఆయన మొత్తం ఆయన జీవితంలో సంపాదించింది కూడా ఆయన సేవా కార్యక్రమాలకే, టాటా ట్రస్ట్ ద్వారా ఆయన సేవా కార్యక్రమాలకే ఖర్చు పెట్టిండు. ఆయన సొంతంగా కూడా ఒక ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు చేసిండు. దాదాపు ఆయన వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఆయనకున్నాయి. అందులో మెజారిటీ ఇప్పుడు కూడా మళ్ళీ సేవా కార్యక్రమాలకు ఇచ్చారు. దాంతోపాటు ఆయన నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా వరకు ఆయన సంపదలో వాటా అయితే ఇచ్చినట్ట. మరి 10,000 కోట్ల ఆస్తిలో మరి ఇప్పుడు మనకు ప్రధానంగా 3,800 కోట్ల ఆస్తిని ఆయన వీలునామాలో రాసిండు ఎవరెవరికి ఇవ్వాలని. మిగతాది బహుశా అదంతా టాటా ట్రస్ట్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. మరి 3,800 కోట్ల ఆస్తి ఎవరికి ఇచ్చిరు ఏంటి అనేది మనం అయితే ఇప్పుడు ఒక డీటెయిల్గా చూద్దాం. ఇవి చాలా వరకు బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఆయన గొప్పతనాన్ని అయితే మెచ్చుకుంటున్నారు. మళ్ళొకసారి ఆయన గుర్తుకు తెచ్చుకుంటున్నారు. నిజంగా ఇంత ఒక సింపుల్ జీవితం గడిపినటువంటి ఒక గొప్ప దార్శనిక వ్యక్తి రతన్ టాటా గారు అంటూ ఆయన అయితే మళ్ళీ పొగుడుతున్నారు. సరే, ఈయన ఈ 3,800 కోట్ల ఆస్తిని ఎవరెవరికి ఇచ్చారు ఏంటి అనేది మనం చూస్తే, ఈ 3,800 కోట్ల ఆస్తిలో ఎక్కువగా ఆయన సొంతంగా పెట్టినటువంటి ట్రస్ట్కి ఇచ్చేసిండు. రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ ఒకటి, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్, ఇవి ఆయన సొంతంగా పెట్టుకున్నటువంటివి. అంటే టాటా ట్రస్ట్ కాకుండా ఈయన కూడా సొంతంగా ఒక ట్రస్ట్ పెట్టిండు. రతన్ టాటా పేరు మీద, ఆయన పేరు మీదనే పెట్టుకున్నాడు. రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ ఒకటి, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ ఒకటి. ఈ 2 ట్రస్ట్లకు దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఆయన వీలునామాలో రాసినట్ట. అంటే ఆయన తదనంతరం ఈ 3,000 కోట్లు కూడా ట్రస్ట్కు బదిలీ అయితే కాబోతున్నాయి. ఇందులో ఆయనకు టాటా సన్స్లో ఆయనకు ఉన్నటువంటి షేర్ల వాల్యూ కూడా ఉంది. దాదాపు 1,680 కోట్ల షేర్లు ఆయన వాల్యూ ఉన్నటువంటి ఆ షేర్లు కూడా ఈ కంపెనీలకే బదిలీ అయితే కాబోతున్నాయి. ఈ డబ్బు అంతా కూడా సమాజ సేవ, విద్య, ఆరోగ్యము వీటికే ఎక్కువగా ఉపయోగపడబోతుంది. అంటే ఆయన 3,000 కోట్ల రూపాయలు సమాజానికి ఇచ్చేసినట్టే. దాదాపు ఆయనకు ఉన్నటువంటి ఆస్తిలో 10,000 కోట్లు అనుకుంటే అందులో 30% ఆయన సమాజానికి ఇచ్చేసిండు. మిగిలిన 60% కూడా టాటా ట్రస్ట్ ద్వారా అవి కూడా సమాజానికి వెళ్తాయి. అంటే దాదాపు ఒక 70% కాదు 90% ఆస్తులు ఆయన సమాజానికి ఇచ్చేసిండు. ఇక మిగిలిన మాత్రమే ఆయన వాళ్ళ కోసం, అంటే ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు పంచిండు. ఏవేవి ఎంత పంచిండు అనేది కూడా మనం చూద్దాం. ఇక 3,800 కోట్ల ఆస్తిలో 3,000 కోట్లు పోయినాయి. ఇక మిగిలిన 800 కోట్ల ఆస్తులు ఇవన్నీ కూడా ఆయన స్నేహితులకు, సన్నిహితులకు అయితే పంచిండు. అందులో మెయిన్గా ఆయన సోదరుడు ఉన్నాడు, జిమ్మీ టాటా, వాళ్ళ సవతి తల్లి కొడుకు సోదరుడు జిమ్మీ టాటా. ఆయన కూడా చాలా సింపుల్గా ఉండేటువంటి వ్యక్తి. ఆయనకు ఒక 75 కోట్ల విలువైనటువంటి ఆయన బంగ్లా, జుహూ బంగ్లా ఉంటుంది ఒకటి, ఆ టాటాలకు సంబంధించి జుహూ బంగ్లా, ఆయన షేర్ ఉంది అందులో. రతన్ టాటాకు సంబంధించి షేర్ ఉంది. ఆ రతన్ టాటా గారి ఆ షేరు, ఆ 75 కోట్ల విలువైనటువంటిది ఆయన తమ్మునికి ఇచ్చేసిండు. దాంతోపాటు కొన్ని వెండి ఆభరణాలు, కొన్ని సిల్వర్ వేరు, అటువంటివి కొన్ని బంగారు ఆభరణాలు ఉన్నాయి, అవి కూడా వాళ్ళ సోదరునికి ఇచ్చేసిండు. ఓన్లీ ఆయన తమ్మునికి ఇచ్చినాయి, అదే ఆ బంగ్లాలో వాటా, కొన్ని బంగారు ఆభరణాలు ఆయనకు చెందాలని ఆయన వీలునామాలో రాసిండట. ఇక తర్వాత సోదరీమణులు కూడా ఉన్నారు ఆయనకు. షెరీన్ ఒకరు, డియానా జీజీబాయ్ అని 2 సోదరీమణులు ఉన్నారు. వాళ్లకు 800 కోట్ల ఆస్తిలో 3వ వంతు అంటే 266 కోట్లు వాళ్ళిద్దరికీ పంచిచ్చేసాడు, సగం. అంటే ఒక్కొక్కరికి 133 కోట్ల ఆస్తి ఇద్దరి సోదరీమణులకు వెళ్ళబోతుంది. ఒక సోదరీమణికి 133 కోట్లు, ఇంకో సోదరీమణికి ఇంకో 133 కోట్ల ఆస్తి అయితే వెళ్ళబోతుంది. ఇక ఆ తర్వాత ఇంకొక మాజీ ఉద్యోగి ఉంది ఆ టాటా సంస్థలో పనిచేసినటువంటి మోహిని ఎం దత్తా అని. ఆ టాటాకు మంచి ఫ్రెండ్ అన్నట్టు. దాదాపు
మూడో వంతు భాగం ఇచ్చేసిండు. 800 కోట్లలో ఇంకొక 266 కోట్లు ఆమెకు చెందాలి అని వీలునామాలో రాసిండు. ఇక దాంతోపాటు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, మెహ్లీ మిస్త్రీ అని, టాటా గారికి చాలా సన్నిహిత మిత్రుడు. ఆయనకు ఒక బంగ్లా రాసిచ్చిండు. అలీబాగ్ బంగ్లా ఉంటుంది. ఆ బంగ్లా 50 కోట్ల విలువైనటువంటి ఆ బిల్డింగ్ ఆయనకి ఇచ్చేసారు. ఇక దాంతోపాటు టాటా గారి దగ్గర ఉన్నటువంటి ఒక 3 లైసెన్స్డ్ గన్స్ ఉన్నాయట. ఆ గన్స్ కూడా ఆయనకే ఇవ్వాలని ఆయన వీలునామాలో రాసిండట. ఆ తర్వాత ఇక శంతను నాయుడు అని టాటా గారి ఫ్రెండ్, మనం యంగెస్ట్ ఫ్రెండ్ చూసాం. చాలా వరకు ఆయన చనిపోయే వరకు కూడా ఆయనకు ఉండి దగ్గర ఉండి ఆయనకు చాలా హెల్ప్ చేసేటోడు, మంచి ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు. ఆ శంతను నాయుడికి కూడా కొంచెం ఆస్తిలో భాగం అయితే ఇచ్చిండు. మెయిన్గా ఏం చేసిండంటే ఆయన శంతను నాయుడు ఆయన చదువు కోసం ఒక 50 లక్షల రూపాయలు విద్యా రుణం తీసుకున్నాడంట టాటా ట్రస్ట్ నుంచి. మరి అది మాఫీ చేసిండు ఒకటి. దాంతోపాటు ఈ శంతను నాయుడుకు చెందినటువంటి గుడ్ ఫెలో స్టార్టప్ ఒకటి ఉంది. అందులో ఆ టాటా కొన్ని షేర్లు కొన్నాడు. ఆ షేర్లను కూడా ఆయనకే ఇచ్చేసినట్టు. ఇవన్నిటి వాల్యూ దాదాపు 1 కోటి రూపాయలు ఉండొచ్చు అని ఒక అంచనా అయితే ఉంది. అట్లా శంతను నాయుడు ఆయన ఫ్రెండ్కి కూడా 1 కోటి రూపాయలు ఇచ్చేసిండు. ఇంకా దాంతోపాటు సుబ్బయ్య అని భాగం 1 కోటి రూపాయల దాకా ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఇక దాంతోపాటు టాటా గారు కొన్ని కుక్కలు పెంచుకునేటోడు, పెంపుడు జంతువులు, ముఖ్యంగా టిటో అని ఒక కుక్క ఆయనకు చాలా దగ్గర ఉండేది. చనిపోయినప్పుడు కూడా ఆ కుక్కను దగ్గరికి తీసుకొచ్చి చూపించారు. చాలా ఎమోషనల్ అయినటువంటి సందర్భాలు చూసినాం. మరి ఆ కుక్కతో పాటు ఇంకా కొన్ని పెట్స్ ఉన్నాయి. వీటి పెంపకం కోసం, వీటి సంరక్షణ కోసం ఒక 12 లక్షల రూపాయలు కేటాయించారట టాటా గారు. ఈ 12 లక్షల రూపాయలు ఫిక్స్డ్ చేసి దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని వాటికే ఖర్చు పెట్టాలి అని చెప్పారట. దాదాపు ఒక 30,000 రూపాయలు, అంటే నెలకు ఒక 10,000 రూపాయల దాకా వాటికి ఇంట్రెస్ట్ వస్తుంది. వాటిని వాళ్ళ సంరక్షణ కోసం వాడతారు. ఈ డబ్బు కూడా ఈ రాజన్ షా అని ఆ కుక్కలను సంరక్షణ చూసేటువంటి వ్యక్తి ఆ డబ్బులు తీసుకొని వాటిని సంరక్షిస్తూ ఉంటాడు. ఇక దాంతోపాటు ఇక ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక 350 కోట్లు ఉన్నాయట. దాంతోపాటు సీషెల్స్లో ఆయనకు ఒక ల్యాండ్ ఉందంట, 40 కోట్ల విలువైంది. ఒక 65 లగ్జరీ వ్యాచ్లు ఉన్నాయంట. ఇవన్నీ కూడా ఫౌండేషన్లకే వెళ్ళిపోతాయట. ఇక ఆయన కార్లు కూడా ఉన్నాయి, ఒక 30 కార్లు, లగ్జరీ కార్లు ఉన్నాయి. మరి ఈ కార్లను ఏం చేయాలి అనేది ఇంకా దాని మీద క్లారిటీ లేదంట. మరి మ్యూజియంలో వేస్తారా, వేలం వేస్తారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇంకా మొత్తం వీలునామా బయటకు వస్తే అవి కూడా డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఇక్కడ చూస్తే ఆయన ఉన్నటువంటి ఆస్తిలో ఆయనను చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయన జీవితాంతం ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అంతో ఇంతో హెల్ప్ చేసి ప్రతి ఒక్కరికి అంతో ఇంతో ఇచ్చేసిండు. దాంతోపాటు మెజారిటీ వాటా మాత్రం మొత్తం సొసైటీకే చెందాలి అని సొసైటీ కోసం ట్రస్ట్లకే రాసిచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన వీలునామా ఇప్పుడైతే బయటపడ్డది. సరే, ఈ వీలునామా ఇప్పుడు కోర్టులో ఉంది. దాన్ని మొత్తం వ్యాలిడేట్ చేసి అమలు చేయడానికి ఇంకొక 5-6 నెలలు అయితే పడుతుందట. ఇంకా అప్పటి వరకు ఇంకా మొత్తం డీటెయిల్స్ అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి సగం డీటెయిల్స్, ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇంకా బయటకు అయితే రావాల్సి ఉంది. ఈ వీలునామా చూస్తే ఆయన గొప్పతనం ఏంటి, ఆయన గొప్ప హృదయం ఏంటి అనేది అయితే మనకు మళ్ళొకసారి బయటకు వస్తుంది. ఇది మొత్తం రతన్ టాటా గారి వీలునామా గురించి. థ్యాంక్ యూ.